డిస్కస్ చేద్దాం. తిరుపతి రెడ్డి గారు ఆడియో క్లియర్ గా మీకు? నమస్తే అండి. తిరుపతి రెడ్డి గారు ఏంటి బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? క్లియర్ గా ఉంది, కంటిన్యూ. హలో, వినిపిస్తుందా? క్లియర్ గా ఉంది తిరుపతి రెడ్డి గారు, కంటిన్యూ. నమస్కారం అండి. ఇది డిబేట్ లో పాల్గొన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల నుంచి పాల్గొన్న ప్రతినిధులు, శరత్ గారు, అదేవిధంగా మీకు నమస్కారం. ముఖ్యంగా మా బీఆర్ఎస్ స్టాండ్ ఏంటంటే, ఒకప్పుడు అంటే నేను ఒక 2-3 minutes ఇంటరప్ట్ చేయకండి ప్లీజ్. తెలంగాణ విషయం లోపల ఏ విధంగానైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరిగిందో, రాబోయే రోజు లోపల ఈ యొక్క పునర్విభజన చట్టం కనుక ఈ 50% హైక్ తో కనుక పెంచినట్లయితే దక్షిణ భారతదేశానికి కూడా తప్పకుండా ఖచ్చితంగా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ విషయం లోపల నేషనల్ ఇంటిగ్రిటీ విషయం లోపల మనం ఒక నిమిషం, నేషనల్ ఇంటిగ్రిటీ విషయం లోపల మనం ఏమాత్రం కూడా మనం అందరికి కూడా ఆ భారతదేశం పట్ల అభిమానం, ప్రేమ ఉంటాయి. దాని విషయం లోపల మనం సందేహపడాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అన్యాయం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. ఇప్పటికి సుమారు 18 లోక్సభ, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ, 18 సార్లు లోక్సభ ఎన్నికల్లో అయితే ఒక 2 సార్లు మాత్రమే దక్షిణ భారతదేశానికి ప్రధానమంత్రి హోదా దక్కడం జరిగింది. ఒకసారి పివి నరసింహారావు గారు, ఒకసారి దేవగౌడ గారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అంటే పూర్తి మెజార్టీ రాని సమక్షం, అటువంటి సందర్భంలో మాత్రమే మనకు ఆ యొక్క ప్రధానమంత్రి పదవి అనేది మన దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది. లేదంటే అప్పుడు పూర్తి మెజార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అయ్యేది. పివి నరసింహారావు గారికి అవకాశం వచ్చింది. అదేవిధంగా నేషనల్ ఫ్రంట్ లోపల అప్పుడు మన తెలుగుదేశం పార్టీకి, అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి క్రియాశీల పాత్ర ఉండడం వల్ల దేవగౌడ గారిని చేయడం జరిగింది తప్ప ఇంకెటువంటి సందర్భంలో కూడా మనకు అసలు ప్రధానమంత్రి పదవి దక్కినటువంటి అవకాశమే లేకుండే. అదొక తీవ్రమైన అన్యాయం. ఎందుకంటే పాలనా పరంగా తగిన పదవులు ఖచ్చితంగా ప్రాంతానికి అన్యాయం ఉంది. ఇంకొక విషయం తీసుకున్నట్లయితే అర్బన్, ఇంకొక చాలా కీ ఎలిమెంట్ మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు 1971లో అప్పటి జనాభా ప్రకారంగా ఈ యొక్క లోక్సభ సీట్లు 543గా నిర్ణయించడం జరిగింది. ఇప్పటికీ రెవల్యూషనరీ చేంజెస్ వచ్చాయి. గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ అయితేనేమి, అర్బనైజేషన్ అయితేనేమి, పల్లెల నుంచి మొత్తం కూడా సిటీలకు వాళ్ళ యొక్క ఉపాధి కోసం తరలిరావడం వల్ల అర్బన్ పాపులేషన్ పెరిగింది. ముఖ్యంగా మనం ఒక తెలంగాణ యూనిట్ తీసుకుని ఈ రోజు మాట్లాడుకున్నాం. ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులం కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అర్బన్ పాపులేషన్ 2.5 కోట్లకు చేరిందండి. అర్బన్ పాపులేషన్ 3.5 కోట్లు టోటల్ జనాభా ఉంటే 2.5 కోట్లకి ఇవాళ అర్బన్ పాపులేషన్ చేరింది. 1 కోటి మాత్రమే రూరల్ ప్రాంతంలో ఉన్నారు. అంటే ఇప్పుడు రేపు ఎమ్మెల్యే సీట్ల అలోకేషన్ కానీ, ఎంపీ సీట్ల అలోకేషన్ కానీ గ్రామీణ ప్రాంతం లోపల రైతుల, ముఖ్యంగా రైతు కూలీల పరిస్థితి పూర్తి అధ్వానంగా మారే పరిస్థితులు నెలకొంటాయి. ఎందుకంటే బడ్జెట్ అలోకేషన్ లో ఏదైనా కూడా ఇప్పుడు శరత్ గారు అన్నట్టు రాజకీయాల కోసమే, రేపు ప్రభుత్వాన్ని నడపడం కోసమే, అధికారులు రావడం కోసమే నిర్ణయాలు తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే 2/3 పాపులేషన్ ఎప్పుడైతే అర్బన్ లో ఉందో, అంటే సిటీలలో హైదరాబాద్ సిటీ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ ఇటువంటి సిటీలలో ఉంటుందో ఆ ప్రాంతాలకి బడ్జెట్ అలోకేషన్ ఎక్కువ ఇవ్వడానికి ఆ ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కొట్లాడతారు. అప్పుడు ఆ ప్రాంతాలు మాత్రం అభివృద్ధి చెందుతాయి. రూరల్ ప్రాంతాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతాయి. ఏదో కేసీఆర్ గారి దయ వల్ల తమ 9 ఏళ్ల పరిపాలన లోపల కనీసం రూరల్ ప్రాంతాలకు నిధులు వచ్చాయి. కొంచెం గ్రామీణ ప్రాంతాలు కొంచెం ఇదైంది. కానీ రాబోయే రోజుల లోపల ఈ యొక్క ఇప్పుడు కనుక పునర్విభజన చట్టం యాజ్ ఇట్ ఈజ్ గా అమలైతే ఈవెన్ 50% హైక్ అనేది గుడ్డిలో మెల్లగా కొంతవరకు మెరుగైనదే. కానీ ఈ భౌగోళికంగా రేపు కాన్స్టిట్యూషన్స్ ను మనం రూపొందించడం లోపల పాపులేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇవాళ 3 పార్లమెంటు సీట్లు ఉన్నటువంటి సికింద్రాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్ ఉన్నటువంటి హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియాలో సుమారు 10-12 పార్లమెంటు కాన్స్టిట్యూన్స్ వస్తాయి. అప్పుడు మొత్తం కూడా ఇంజస్టిస్ అవుతుంది. అంటే మనకు మన ఫైనాన్షియల్ కమిషన్ కూడా అప్పుడు ఏం చేస్తుందంటే పాపులేషన్ బేస్ తీసుకొని చేస్తుంది. కాబట్టి ఫండ్స్ అలోకేషన్ కూడా మొత్తం అర్బన్ ఏరియాలకు వెళ్ళిపోతుంది. రూరల్ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు ఏదైతే మహాత్ముడు కలలు కన్నాడో గ్రామీణ ప్రాంతాలు సుభిక్షంగా ఉన్నప్పుడే భారతదేశం సుభిక్షంగా ఉంటుందనే ఆ యొక్క నిర్వచనమే కంప్లీట్ గా మనం తుంగలో తొక్కినట్లు అయిపోతుంది. భారతదేశం లోపల రేపు రాబోయే రోజుల లోపల విపరీతమైనటువంటి అన్రెస్ట్ వస్తుంది. వివిధ ప్రాంతాల మధ్య ఇలాంటి యొక్క డివిజివ్ పాలిటిక్స్ వస్తాయి. ఎందుకంటే ప్రాంతాలు మనం ప్రత్యేకమైనటువంటి మేము దేశాలుగా విడిపోతామనే వాదనలు కూడా వచ్చేయడానికి ఆస్కారం ఉంది. అలాంటిది నా నోటితో అనడానికి కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కొట్లాట ఎందుకైంది, ఆనాడు ఏదో ఒకటి కలిసి ఉందాంలే అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన తెలంగాణ ప్రాంతం కలిసినా కూడా
ఎప్పుడు కూడా సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ముఖ్యమంత్రులు ఎప్పుడో జలగం వెంగళరావు గారు, పివి నరసింహారావు గారు, మర్రిచెన్నారెడ్డి గారు, ఒకరిద్దరు ముగ్గురు తప్ప ఎప్పుడు కూడా ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు అధికారం చెలాయించడం, బడ్జెట్ మొత్తం అటు తీసుకెళ్లడం, మనకు తీవ్రమైన అన్యాయం జరగడం వల్ల తెలంగాణ ప్రాంతం సపరేట్ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే శరత్ గారు లాంటి వాళ్ళు మేధావులు కూడా కొట్లాడినో కేసీఆర్ గారి సారథ్యం లోపల రేపు రానున్న రోజుల లోపల దక్షిణ భారతదేశానికి మాకు సపరేట్ గా ఫండ్స్ ఇవ్వాలి, సపరేట్ బడ్జెట్ ఇవ్వాలి, లేదంటే మేము విడిపోతాం అనేటువంటి ప్రధానమంత్రి పదవిని మాత్రమే మనం క్రైటీరియాగా ఎలా తీసుకుంటాం? ఇప్పటి వరకు ప్రధానమంత్రులు అయ్యారంటే అత్యధికం కేవలం ఉత్తరప్రదేశ్ నుంచి మాత్రమే వచ్చారు. 7 ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు, 2 పంజాబ్ నుంచి వచ్చారు, 2 గుజరాత్ నుంచి వచ్చారు, 1 మధ్యప్రదేశ్, సౌత్ నుంచి మన తెలంగాణ, కర్ణాటక నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అలా అనుకుంటే మిగిలిన రాష్ట్రాలు కూడా మా రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి కాలేదు, మాకు వివక్ష ఉంది, మేము ఎదగలేకపోతున్నాం అనేటటువంటి వాదనలు వచ్చే అవకాశం ఉంది కదా. ముఖ్యంగా ఈస్ట్ స్టేట్స్ అక్కడి నుంచి అయితే ఏ విధమైన రాజకీయ ప్రాధాన్యత ఉంది అసలు? నేను అదే మాట్లాడబోతున్నానండి. ఖచ్చితంగా కూడా ఏదో ఒక ప్రాతిపదికన పునర్విభజన చట్టం తీసుకురావాల్సిందే. కానీ వీ హావ్ టు టేక్ ఇంటూ ఎవ్రీ సింగిల్ థింగ్ ఇంటూ కన్సిడరేషన్. రేపు ఏమైనా ఇట్లా ఇంజస్టిస్ అవుతే రాబోయేటువంటి కాలం లోపల విపరీత పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మనము చాలా దేశాలను మనం ఆదర్శంగా తీసుకుంటాం కొన్ని విషయంలో. అభివృద్ధి లోపల అమెరికాను ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాల్సిందే. 1929 సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్లకు యుఎస్ సెనేట్ 100 సీట్లు ఉంటాయండి. అదే విధంగా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని 435 ఉంటాయండి. ఇంకొక 3 సీట్లు వాషింగ్టన్ డీసీ ఉంటాయండి. మొత్తం 538 సీట్లు ఉంటాయండి. 100 ఏమో మనకు రాజ్యసభ లాగా సెనేట్ ఉంటది. అక్కడ 50 రాష్ట్రాలకు ప్రజలతో సంబంధం లేదండి, పాపులేషన్ సంబంధం లేదండి. చిన్న స్టేట్ కావచ్చు, పెద్ద స్టేట్ కాలిఫోర్నియా కావచ్చు, ప్రతి స్టేట్ కి 2 సెనేటర్స్ ఉంటారండి. అప్పుడు ఆ 100 మంది కూడా, అంటే ఇప్పుడు కెంటకీ స్టేట్ లో నేను ఉంటాను, కెంటకీ స్టేట్ నుంచి కూడా 2 ఉంటారు. కాలిఫోర్నియా స్టేట్ కు మన ఉత్తరప్రదేశ్ లాగా పెద్ద స్టేట్ అండి, దానికి కెంటకీ సంబంధమే లేదు. కానీ ఫండింగ్ అలొకేషన్ లో కెంటకీకి ఎంత వస్తాయో కాలిఫోర్నియాకి అంతే పోతాయండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ 2 ఉంటారు, అక్కడ కూడా 2 ఉంటారు. మనకు రాజ్యసభలో లాగా ఇక్కడ సెనేట్ లోపల. ఇక్కడ రాజ్యసభకు మన దగ్గర ఇండియాలో పెద్దగా పవర్స్ లేవు, కానీ ఇక్కడ సెనేట్ కి విపరీతమైన పవర్స్ ఉంటాయి. అంటే వాళ్ళ స్టేట్ కోసం వాళ్ళు కొట్లాడతారు. కొన్నిటిని మనం అటువైపు ఇట్లా అభివృద్ధి చెందిన దేశాల నుంచి కూడా కొన్ని మనం ఎట్లా ఇప్పుడు మనం సవరణ చేయబోతున్నాం. కొన్ని మంచి పద్ధతులు తీసుకుంటే పోయేదేముంది. అదే విధంగా ఇక్కడ పాపులేషన్ బేస్డ్ కూడా ఎట్లుంటదంటే ఒక స్టేట్ యూనిట్ గా తీసుకుంటారు. ఇప్పుడు మన దగ్గర లోక్సభలో ఇప్పుడు తెలంగాణ లోపల బీజేపీ పార్టీకి అధికారం వచ్చింది. తెలంగాణ లోపల ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా అనవసరం, ఆ స్టేట్ కు ఉన్నటువంటి 10 ఎంపీనో 15 ఎంపీనో బీజేపీ కోటాలకు వెళ్ళిపోతాయి. అట్లా ఇక్కడ అమెరికాలో ఉంటుంది. అలాంటిది ఈ సిచ్యువేషన్ మనకు సూటబుల్ కాకపోవచ్చు, కానీ రాజ్యసభకు కొన్ని పవర్స్ పెంచాలి. రాజ్యసభలో ప్రతి స్టేట్ కి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే కొంత జస్టిస్ జరుగుతుంది. అలాగే ఫైనాన్స్ కమిషన్ పాపులేషన్ బేసిస్ కాకుండా ఒక దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, ఈశాన్య భారతదేశం ఇట్లా ఒక భౌగోళికంగా ఉన్నటువంటి బడ్జెట్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే న్యాయం జరుగుతుంది. అన్నిటి తీసుకోవాలి. ముఖ్యంగానండి నేను చెప్తున్నా, చాలా సీరియస్ మ్యాటర్. ఈ వక్తలు కూడా ఎవరు దాన్ని ఇప్పుడు వ్యక్తం చేయలేదు. అర్బన్ కు, రూరల్ కు, తెలంగాణ లోపల రేపు అసెంబ్లీ సీట్ల విషయంలో కూడా మొత్తం హైదరాబాద్ నిర్ణయిస్తుందండి ముఖ్యమంత్రిని. రూరల్ ఏరియా అసలు ఏ మాత్రం రిప్రజెంటేషన్ ఉండదు. ఎందుకంటే 2/3 పాపులేషన్ అర్బన్ ఏరియాలో ఉంది ఇప్పుడు తెలంగాణ లోపల. రేపు ఎమ్మెల్యే సీట్లు మొత్తం అక్కడి నుంచే, ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఆ ప్రాంతానికి, అర్బన్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఫైట్ చేస్తారు. రూరల్ ప్రాంతాన్ని పట్టించుకోరు. రైతులు ముఖ్యంగా రూరల్ ఏరియాస్ మొత్తం డిస్ట్రాయ్ అయ్యే పరిస్థితి వస్తుంది. చాలా ఇంజస్టిస్ జరుగుతుంది. దీన్ని శరత్ లాంటి మేధావులు, మీరు ముఖ్యంగా మీలాంటి వాళ్ళు సమన్వయం చేసే వాళ్ళు చర్చ లోపల పాల్గొంటారు, మీరు తీసుకురావాలండి. నేను అనేది తిరుపతి రెడ్డి గారు బీజేపీ వర్షన్ కూడా ఒకసారి విందాం. ఒక్క నిమిషం.